వైసీపీ అధినేత వైఎస్ జగన్కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐపాక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఈ ప్యాక్ సంస్థ బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్దే అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల ఫలితాల తరువాత బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. దీంతో ఐపాక్ సంస్థలో పనిచేసిన వారు దానిని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా వైఎస్ జగన్ మరోసారి గెలిచేందుకు ఐపాక్ సంస్థను కొనసాగించారు. ఐపాక్ సంస్థకు ఋషిరాజ్ నేతృత్వం వహించారు. 5 ఏళ్ల పాటు ఐపాక్ సంస్థ వైసీపీకి సేవలను అందించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సోషల్ మీడియాలో ప్రచారం అంతా తానై ఐపాక్ సంస్థ జగన్కు అనుకూలంగా పనిచేసింది. ఎన్నికల పోలింగ్ జరిగిన తరువాత నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఐపాక్ సంస్థకు వెళ్లి వారితో ముచ్చటించి వచ్చారు. ఐపాక్ సంస్థలో పనిచేసిన వారికి అభినందనలు తెలిపారు. దేశం నివ్వెరపోయేలా ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇటు ఐపాక్ సంస్థ కూడా రెండోసారి గెలుపు వైసీపీదే అంటూ జగన్కు నివేదికలు అందించడంతో ఆ సంస్థపై జగన్ పూర్తిగా నమ్మకం ఉంచారు. తన గెలుపునకు సంక్షేమ పథకాలు సగం కారణమైతే మిగిలిన సగం ఐపాక్ పూర్తి చేస్తుందని గట్టిగా నమ్మారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. నిజంగానే దేశం నివ్వెరపోయేలా మైండ్ బ్లాక్ అయ్యేలా వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచి ఐపాక్ యాక్టివిటీ పెద్దగా లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే పోస్టులపై చర్యలకు సిద్ధమవుతోంది. అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. కొందరు జైలుకు వెళ్లి వచ్చారు. మరికొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో ఐపాక్ టీంలోనూ కొంత బెరుకు ఏర్పడినట్లు అయింది. తాము ఇక్కడ ఉంటే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి విజయవాడ నుంచి బిచానా లేపేసింది. ఇప్పుడు విజయవాడలో ఐపాక్ సంస్థ లేనట్లే అని అంటున్నారు. వైసీపీలో కూడా పెద్దగా యాక్టివిటీ లేకపోవడం, ఎన్నికలకు ఇంకా 4.5 ఏళ్లు గడువు ఉండడంతో ఐపాక్ సంస్థ షట్టర్స్ క్లోజ్ చేసేసింది అని చెబుతున్నారు. విజయవాడ నుంచి పక్కకు వెళ్లి పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉండాలి అన్నా అక్కడ కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వం లేకపోవడంతో ఐపాక్ సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో లేకుండా పోయింది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కూడా ఐపాక్ పనిచేసింది. ఐపాక్ విజయవాడ నుంచి బోర్డు తిప్పేసి ఇప్పుడు కోల్కతా, బీహార్, ఢిల్లీకి వెళ్ళినట్లు తెలిసింది. బీహార్లో తమ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్కు అండగా ఉండేందుకు ఒక టీం వెళ్ళింది అంటున్నారు. అలాగే కోల్కతాకు మరొక టీం వెళ్ళింది అని చెబుతున్నారు. ఇక ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పని చేయడానికి ఐపాక్ టీం అక్కడకు వెళ్ళింది అని సమాచారం. మొత్తం మీద జగన్ను వదిలి ఐపాక్ టీం పూర్తిగా దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పాలి.